శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక ప్రోటోకాల్ పెట్టుకొని వెళ్ళిపోతుంటే మధ్యలో కొందరికి ఎగ్జామ్స్ ఉండే స్టూడెంట్స్కి. సో ఆయన వెళ్ళడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి సెంటర్కి లేట్గా వెళ్ళారంట. సో దానివల్ల వాళ్ళని ఎగ్జామ్ రాయకుండా ఇంటికి పంపించేశారంట. సో అలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. సో అసలు మీరేమంటారు ఆ విషయం మీద? నరం లేని నాలుక 100 మాట్లాడుతుంది. ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. అక్కడ జేఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి రావాలి అనే స్కెడ్యూల్ ముందు వెయ్యరా? వేశారు. పిల్లలకి ఎగ్జామ్స్ కన్నా నా మీటింగ్ ఇంపార్టెంట్ కాదు అని ఆయనకు తెలియదా? అవును. సెకండరీ, ఒకవేళ 2 ఇంపార్టెంట్ అయినా కూడా వాళ్ళకుండే స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేను పిల్లల తల్లిదండ్రులు కూడా మాట్లాడతాను. 8:30కి నీకు ఎగ్జామ్ అయితే నువ్వు ఎన్నింటికి రావాలి? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడ అని చెప్పి న్యూస్ల్లో చూడరా, చెప్పరా? బయట బోర్డులు పెట్టరు, డిప్యూటీ సీఎం గారికి స్వాగతం అని పెడతారా లేదా? మైకులు పెట్టేశాం కదా, పలానా ఛానల్ వచ్చేసింది కదా, మా పిల్లలకి ఎగ్జామ్స్ పోయినాయి అని బోర్ని ఏడుస్తున్నారే. మీరు ఏడవడంలో కరెక్టే, కానీ మీ సైడే అసలు తప్పులేదన్నట్టుగా ఆ మొత్తం అసలు ఎందుకు వచ్చాడు ఈయన ఇక్కడికి, అసలు ఈయన ఎందుకు రావాలి, అసలు ఆయన ఎవడెక్కడికి రావడానికి? పెందుర్తికి మేము పిలిచామా? మేము బొట్టు పెట్టి పిలిచామా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు వచ్చారు మా ఊరికి? ఎందుకు వచ్చారు? రాకండి, మీరు వెళ్ళిపోండి 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 అంటున్నాడు. ఒకటి మాట్లాడుతున్నాడు అలాగ, వెళ్ళిపోవాలంట ఆయన. ఎందుకు వచ్చాను అడుగుతుంది. ఎందుకు వచ్చేది ఏంది? ఆయన డిప్యూటీ సీఎం, ఆయన స్కెడ్యూల్ ప్రకారం ఆయన వచ్చాడు. నువ్వు నీ జాగ్రత్తలు ఎందుకులా? నీ కూతురుకో నీ బిడ్డకో ఎగ్జామ్ అన్నప్పుడు నువ్వు ఎన్నింటికి రావాలి? ఒకవేళ దూరంగా ఉంటే. ఓకే. నెక్స్ట్ టీవీలలో కానీ ఇట్లా కానీ బయట పోస్టర్లు హోల్డింగ్లు పెడతారుగా, పక్క రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే రోడ్లన్నీ వేయడం ఇవన్నీ కూడా చేస్తారు కదా. ఎవరైనా వస్తున్నారంటే 2-3 రోజుల నుంచి తెలియదు ఆయన వస్తున్నాడు ఈ రోజని. న్యూస్లో చూడరు, లోకల్ న్యూస్లో కూడా చెప్తారు కదా, రేపు పొద్దున్న డిప్యూటీ సీఎం వస్తున్నాడు, ఇక్కడ ఈ సభకు వస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని పలకరించడానికి వస్తున్నారు. ఎన్నోళ్ళు ఏమైనా గొడ్డు పోయినా, చెవులు ఏమైనా పోయాయా? జనరల్గా వచ్చి ఒక ప్రతి ఒక్కడు మాట్లాడేటోడేనండి. నువ్వు ఆ పొజిషన్లో ఉండి, ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో పేరెంట్స్, ఆయన పొజిషన్లో ఉండి నువ్వు స్కెడ్యూల్కి టైంకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నీకు ఇలాంటివన్నీ నీకు న్యాచురల్గా జరిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు నేను అడుగుతా. ఇప్పుడు ఏమైనా ఫెయిల్ అయిపోయాడా మీ బిడ్డ? అసలు జేఏటీ మెయిన్స్ అసలు ఇంకా రాయించమని చెప్పేశారా? లేట్ అయిందని ఎగ్జామ్ రాయించమని, అది వాళ్ళ రూల్ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు లేట్ అయిందని చెప్పి వాళ్ళు రాయించాల. ఈయన ప్రోటోకాల్ ప్రకారం, ఈయన స్కెడ్యూల్ ప్రకారం టైంకి అక్కడ ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఈయన ప్లాన్ చేసుకుంటా డే అంతా, అంతేనా కదా? అలాంటప్పుడు నువ్వు వచ్చి డిప్యూటీ సీఎం నిందించడం ఏంది? ఇది కూడా మళ్ళీ వెనకాల నుంచి జరిగే మాఫియా. ఏంటో చెప్పనండి, ముందు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని అందరికీ తెలుసు. ఓకే, ఏ కాన్వాయ్ అయినా పవన్ కళ్యాణ్ అని అనుకుంటారుగా. ముందు నల్ల జీపులు వెళ్ళిపోయేస్తే ఆ ప్రభుత్వం కూడా, ఆ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కూడా ముందు ఒక 4-5 కార్లు వేసుకొని వెళ్ళిపోయి తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు ఉండొచ్చుగా. జనరల్గా ఇలా మాట్లాడుతున్నారు, కానీ జనరల్గా ఏంటంటే ఒక కాన్వాయ్లు ఎన్ని వస్తాయి, ఎన్ని వ్యాన్లు వస్తాయి, ఎంతమంది ఉంటారని ముందే ఇన్ఫర్మేషన్ పోలీస్ అధికారులకు ఇస్తారు. పోలీస్ అధికారులు ఈ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి, టైంకి వాళ్ళందరినీ పంపించాలని చెప్పి పోలీస్ అధికారులకు కూడా తెలుసు. జాగ్రత్త పడాల్సింది ఎవరు? పేరెంట్స్. నువ్వు పొద్దున 7 గంటలకు నిద్ర లేచి 8 గంటలకు నీ బిడ్డను తీసుకొచ్చి 8:30కి ఎగ్జామ్ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే ఎవరు ట్రావెల్ చేస్తారయ్యా? వచ్చి ఇప్పుడు కూర్చొని బోర్ అని ఏడుస్తూ, నా బిడ్డ జీవితం నాశనం అయిపోయింది, నా పిల్లలు ఇంకా చదువుకోరు, నా పిల్లలకి చదువు సంకనాకిపోయింది, ఇన్ని మాట్లాడి ఏం జరగలేదు. ఎగ్జామ్ రాయాలి అంతే. గవర్నమెంట్కి ఒకవేళ వాళ్ళు తప్పు అని తెలుసుకున్న తర్వాత గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతుంది. ఆ విజ్ఞప్తి చేసుకోవాలి, సార్ ఇట్లా ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చారంట, ఆ టైంలో ట్రాఫిక్ అనేది ఆపేశారు, మాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తారా? ఎవరు విజ్ఞప్తి చేసుకోవాలి? స్టూడెంట్స్. మరి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తాడా? చెప్పండి. పవన్ కళ్యాణ్ వచ్చి ఆ పిల్లలకి ఎగ్జామ్స్ రాయాలి, నేను రోడ్డు మీదకి వచ్చి గెంతులేసాను అందుకని ట్రాఫిక్ ఆపేశారని పవన్ కళ్యాణ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకోవాలి, ఇది సార్ మీరు వచ్చారని చెప్పి ఇట్లా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు, ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇట్లా పెట్టారండి అని ఫస్ట్ ఎవరైనా వాళ్ళని తిడతారు. ఎవరు 8:30 నీకు ఎగ్జామ్ అయితే నువ్వు 7 గంటలకు 6:30కో ఇంట్లో బయలుదేరాలి, గంట ముందు వస్తాం, మనం చదువుకునేటప్పుడు అప్పుడే వెళ్తాం. 10 గంటలకు ఎగ్జామ్ అంటే 9:45 నిద్ర లేచి బ్రష్ చేస్తావు ఏంటి? నువ్వు చెయ్యవుగా. సరే, నీకు నష్టం జరిగితే ఆయనకు ఒక విజ్ఞప్తి చెప్తే ఆ గవర్నమెంట్ ఎట్లయినా చూస్తుంది.
ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందండి. స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలి. అవును ఎగ్జామ్ జరుగుతోంది, ఇలా ఉందని వాళ్ళు కూడా హెచ్చరికలు ఇవ్వాలి. ఆ పోలీసు ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాళ్ళకి కూడా హై ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పూర్కి వస్తున్నారు, అవును. ఇది ఉంటుంది, ఆ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. పేరెంట్స్ ముందు ముఖ్యంగా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా, ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా చెప్తారు కదా సార్, ఆ రోడ్లో వెళ్ళకండి, సీఎం గారు వెళ్తారంట, మీరు ఇంకో దారిలో వెళ్ళొచ్చు అని చెప్తారుగా. అప్పుడు వెళ్ళడానికి ఏం మీకు ఊరికి నేను మైకులు ముందు పెట్టారు కదా అని బోరు ఏడ్చేస్తుంది ఒక ఆమె అయితే. ఎందుకు వాళ్ళ బాధ కూడా జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళ బాధ పడకూడదు, ఎందుకంటే చేసిన తప్పు నువ్వే. తప్పేముంది, నిన్నెవరు లేట్ రమ్మన్నాడు, లేట్ ఏముంది ఆడ, నిన్నెవరు ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరాలి, నీకెందుకు ఇంకో రూట్ చూసుకుని వెళ్ళొచ్చు కదా. లేట్ ఎట్లా అయిందంటే 2 minutes ట్రాఫిక్ జామ్ ఆపడం వల్లనే 2 minutes. నీకు ఆ కాలేజ్కి వెళ్ళడానికి ఇంకే రూట్లు లేవా, అదొక్క రూటే ఉందా? బస్ అట్లకి వెళ్తుంది కాబట్టి ఏంది బస్సు, వాళ్ళు బైక్ మీద వెళ్ళాలని చెప్తున్నాడుగా, వాగినోడు బైక్ మీద వెళ్ళాలని చెప్తున్నాడుగా. కొందరు బస్సులో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి కూడా దిగి నడుచుకుంటూ వెళ్ళావయ్యా 2 నిమిషాలుగా. నిన్నాడగమన్నాడు నీకు ఎగ్జామ్ ముఖ్యమా, పవన్ కళ్యాణ్ సెల్ఫీ, పవన్ కళ్యాణ్ ఇటు తీస్తారు, ఫోన్ ఇట్ట పెట్టి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు ఇటు అని స్నాపులు పెడతారు, పిల్లలు వచ్చి మాట్లాడతారు. రాజకీయంగా ఒక పరిపాలన చేయడం అనేది తెలియని వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇంటికి కవర్ అని ఉంటుంది అరగంట ముందు, లేకపోతే వెనకాల నుంచి వచ్చి జోబీలోకి ఒక కవర్ అందు ఉంటుంది, వాగుంటాడు. ఇవన్నీ కవర్లు తీసుకునే బ్యాచ్లే. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ రోజు మీకు ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఎగ్జామ్కి మీరు డిస్టెన్స్ చూసుకొని వస్తారు. రెండో విషయం, సరే నువ్వు వచ్చావు, ఏదో ఒక ముండమొప్పి కారణం వల్ల అది దాన్ని ఏమంటారు, లేట్ అయిపోయింది. లేట్ అయిన తర్వాత సరే అది ఎవరి నష్టం వల్ల, నీ నష్టమా, అవతల నష్టమా, సీఎం నష్టమా, చంద్రబాబు నాయుడు గారి నష్టమా, ఎవరి నష్టమైనా ఓకే, నీ జీవితం నాశనం అయిపోయిందా అంటే అప్పుడు అంటే నువ్వు ఆ ఎగ్జామ్లో రాసేసి నువ్వు జేఈలో పాస్ అయిపోయి నువ్వు అసలు మరో అబ్దుల్ కలాం లాగా వచ్చేస్తావా? చాలే ఊరుకోవయ్యా బాబు. ఆ ఎగ్జామ్లో సగం మంది రాసే వాళ్ళకి ఏమీ చదువు కూడా రాదు, డబ్బులు కట్టి ఎన్ఆర్ఎల్గా జాయిన్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు? రియాలిటీలో మాట్లాడండి, మైక్ ఉంది కదా అని మాట్లాడద్దు. సార్ ఇట్లా మీరు వెళ్ళే కారణం వల్ల ఆంక్షలు పెట్టారు, మేము ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కున్నాము, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ఇంకో దారిలోని పరిస్థితి. 8:32కి వచ్చావా, 8:30కి ఎగ్జామ్ అయితే నువ్వు ఎన్ని గంటలకు రావాలమ్మా? 8:30కి ఎగ్జామ్ అంటే నువ్వు జనరల్గా చెప్పు. ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ ఉంటుందా? ముందు కూర్చోబెడతారా? బుక్స్ అన్నీ బయట పెట్టమంటారా? ఫోన్లు అన్నీ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయమంటారా? పెన్నులు తెచ్చుకున్నావా, పెన్సిల్ తెచ్చుకున్నావా, ఆ పెన్ను రాస్తుంది లేదా మళ్ళీ మనం టెస్ట్ చేసుకుంటామా? పేరెంట్స్ కాలేజ్ దండాలు పెడతామా? అక్కడ దేవుడు ఉంటే మొత్తం ఇట్టిట్ అన్ని అనేస్తారు అందరు జనాలు. ఎన్నిటికి ఒక అరగంట టైం పట్టదు. నువ్వెందుకు 8:32కి వచ్చావు? 2 నిమిషాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వెన్నింటికి రావాలి అంటే అక్కడ లాజికే మాట్లాడుతున్నా. 8:30కి ఎగ్జామ్ అయితే నేను 8:32 వచ్చానండి. 2 నిమిషాలు లేట్ అయిందని నన్ను లోపలికి పంపించలేదు, నా బిడ్డని పంపించలేదు, నా బిడ్డ జీవితం సర్వనాశనం అయిపోయింది, మీ పొజిషన్ దిగేసి డిప్యూటీ సీఎం నా బిడ్డకి ఇచ్చేయండి అంటున్నాడు ఆయన. ఆయన ఆరోపణ అది. ఆయన దిగేసి ఇచ్చేయాలంట డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం. ఆయనకి పిచ్చి మాటలన్నీ మా దగ్గర మాట్లాడకూడదు, అర్థమైందా? 8:30కి ఎగ్జామ్ అయితే ఆయనకి 2 నిమిషాలు లేట్ అవ్వాల. జనరల్గా ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ 8:30కి బిగిన్ అంటే వాళ్ళు 8:15 నుంచే ప్రిపరేషన్లు, ఆ బుక్లెట్స్ అన్ని తీసుకురావడము, ఇంకా గ్రేస్ పీరియడ్ ఉంటుంది 10 minutes లోపలికి రాణిస్తారు. ఏ ఎగ్జామ్ కైనా రాణిస్తారు, 10 minutes గ్రేస్ పీరియడ్ ఉంటుంది. వచ్చేసి తలుపులు నిర్దాక్షిణంగా ముఖం మీద వేసుకుని నువ్వు ఎప్పుడో 10 గంటలకు వచ్చి నిద్ర 8 గంటలకు లేచి ఉంటావు కాళ్ళెత్తి. వాళ్ళ బిడ్డ ఏమో పాపం 6:30 7 గంటలకు లేచి రెడీ అయి ఉంటాడు. నాన్న నేను తీసుకోపోవాలన్నా, నేను బండి మీద పోతానని. నేనే వస్తా, నేను వచ్చి నీకు వాటర్ బాటిల్ అందించాలి, నువ్వు నా కాళ్ళకి దండం పెట్టాలి. అక్కడ అందరూ మీ నాన్నతో వచ్చావని అడగాలని వీళ్ళ నాన్న కొంచెం సినిమా టైప్లో బిహేవ్ చేసి ఉంటాడు. ఇవన్నీ కూడా మైక్ ఉంది కదా అని మాట్లాడటమేనండి. అంటే ఇప్పుడు నువ్వు వెళ్తావు వినోద్, ఏమంటే మీ బాబుకి ఎగ్జామ్ రాయలేదు, అయ్యో ఎంత కష్టపడి చదువుకుంటాడు, ఈ ఎగ్జామ్ రాసుంటే మీ బాబు కలెక్టర్ అయిపోతాడండి అంటావు. వాడు ఇంకా అసలు ఎక్కలేని ఏడుపు ఇక్కడి నుంచి వస్తుంది అనమాట, బయటకి వచ్చేసి వాడు మాట్లాడేస్తాడు. ఇక్కడ సీఎంది తప్పు కాదు, పోలీసులది తప్పు కాదు, వీళ్ళది తప్పు. ఎన్నింటికి రావాలి ఎగ్జామ్కి, ఎంత ప్లాన్ చేసుకోవాలి, అది 2 నిమిషాలు లేట్ అయింది. 2 కిలోలు నీళ్ళు తాగారు, 2 లీటర్లు కొబ్బరి నీళ్ళు తాగి ఇంటికి పో. రేపు ఎట్లాగో ఎగ్జామ్ పెడతారు, రాస్తారు.